విఘ్నాలను తొలగించే దేవుడు, అందరికంటే ముందుగా పూజలందుకునే ఆదిదేవుడు, ముల్లోకాలను చుట్టేసిన వినాయకుని పండుగ మరికొన్ని రోజుల్లో రాబోతుంది. ఈ పండుగ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా వినాయకునికి గరిక అంటే ఎందుకంత ఇష్టం, దాని వెనుకున్న పురాణ కథ గురించి, వినాయక చతుర్థి రోజున పూజకు ఉపయోగించే 21 పత్రులు వాటి పేర్లు గురించి, అలాగే వినాయకుడికి గజముఖం రావడానికి కారణమేమిటి, దాని వెనుక ఉన్న రాక్షసుడు కథ గురించి, బొజ్జగణపయ్య పుట్టుక ఏ ప్రాంతంలో జరిగింది, ఇంకా వినాయకుని చతుర్థి ప్రాముఖ్యత, ఇలా అనేకమైన విషయాలను ఈ ఒక్క వీడియోలో తెలుసుకుందాం రండి. వినాయక చతుర్థి నాడు ఖచ్చితంగా ఉపయోగించే వాటిలో గరిక కూడా ఒకటి. అసలు గరిక అంటే వినాయకుడికి ఎందుకు అంత ఇష్టమో దాని వెనుకున్న కథ గురించి తెలుసుకుందాం రండి. వినాయక చతుర్థి నాడు గరికతో పూజ చేస్తే సర్వశుభాలు కలుగుతాయి. వినాయకునికి గరిక పూజలంటే ఎంతో ఇష్టం. ఎన్ని రకాల పత్రాలు పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేకుండా విఘ్నేశ్వరుడు లోటుగా భావిస్తాడట. గరికలు లేని వినాయకుని పూజ వ్యర్థమని, ప్రయోజనరహితమని పురోహితులు కూడా చెబుతూ ఉంటారు. పురాణాల ఆధారంగా అసలు వినాయకుడికి గరిక అంటే ఎందుకు అంత ఇష్టమో చూద్దాం. పూర్వంలో అనలాసురుడు అనే రాక్షసుడు నిప్పును పుట్టించి లోకాన్నంతా దహించసాగాడట. అయితే దేవతలంతా వినాయకుడి దగ్గరికి వచ్చి తమను రక్షించమని, రాక్షసుడి నుండి తమను కాపాడమని కోరుకుంటారంట. తమకు వేడిమి పుట్టిస్తున్నాడని, తనను ఎలాగైనా కాపాడాలని వినాయకుని వేడుకొనగా వినాయకుడు తమ శరీరాన్ని పెంచేసి ఆ రాక్షసుని మింగేశాడట. అందుకు వెంటనే వినాయకుడి నుండి వేడి మొదలవుతుంది. అందుకు చంద్రుడు వచ్చి మంటలను తగ్గిస్తానంటూ వినాయకుని యొక్క తలపై నిలబడ్డాడంట. అయినా కూడా వేడిమి తగ్గలేదు. విష్ణుమూర్తి తన కమలాన్ని ఇచ్చాడట. పరమశివుడు పామును గణేశుని పొట్ట చుట్టూ కట్టాడంట. అయినా వేడిమి తగ్గలేదు. చివరకు కొంతమంది ఋషులు వచ్చి 21 గరిక పోచలతో వేడి తగ్గుతుందని చెప్పడంతో ఆ గరికను గణేశుని యొక్క తలపైన ఉంచారట. అయితే వెంటనే వినాయకుడి యొక్క వేడి తగ్గిపోతుంది. అప్పుడు వినాయకుడు అన్నాడట, ఎవరైతే తనకు గరికతో పూజ చేస్తారో వారికి ఎల్లప్పుడూ తన ఆశీర్వాదాలు ఉంటాయని, కష్ట నష్టాలు తీరుతాయని చెప్పడంతో అప్పటి నుంచి వినాయకుడి పూజకు గరికను తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారని చెబుతారు. బొజ్జగణపయ్యకు గజాసురుడు అనే రాక్షసుని ముఖం ఎందుకు పెట్టారో తెలుసుకుందాం రండి. పురాణాల ప్రకారం పూర్వకాలంలో ఏనుగు ముఖం కలిగిన గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడట. అయితే తను శివుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు. ఒకసారి పరమేశ్వరుని కోసం కఠినమైన తపస్సు చేశాడు. తన తపస్సు మెచ్చిన పరమేశ్వరుడు ఏం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ఆ రాక్షసుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణి తన ఉదరంలో ఉండిపోవాలని కోరుకుంటాడట. కొన్ని రోజులు గడిచిన తర్వాత పార్వతీదేవికి విషయం తెలుస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువుని సహాయం కోరగా తను బ్రహ్మదేవుని సాయంతో నందిని తీసుకునెళ్ళి గజాసురుడి ముందు ఆడిస్తాడు. దీంతో తన్మయత్వంతో పొందిన గజాసురుడు మీకు ఏం కావాలో కోరుకోమని అడగగా విష్ణువు శివుడిని తిరిగి ఇచ్చేయాలని కోరుకుంటాడట. అప్పుడు సాక్షాత్తు విష్ణువే వచ్చాడని అర్థం చేసుకున్న గజాసురుడు నందీశ్వరుడిని తన పొట్ట చీల్చి తీసుకువెళ్ళమని చెబుతాడు. ఆ తరువాత తన తలను లోకమంతా ఆరాధించేలా చేయాలని, తన చర్మాన్ని పరమేశ్వరునికి వస్త్రంగా ధరించాలని కోరుకుని మరణించాడట. కైలాసానికి పరమేశ్వరుడు తిరిగి వస్తున్నాడని తెలుసుకున్న పార్వతీదేవి సంతోషంతో అందంగా ముస్తాబయ్యేందుకు నలుగు పెట్టుకుంటూ ఆ నలుగు పిండితో ఒక బాలుని రూపం తయారు చేసి దానికి ప్రాణం పోసి లోపలికి ఎవ్వరూ రాకూడదు అని చెప్పి స్నానం చేయడానికి వెళుతుంది. ఆ వెంటనే అక్కడికి వచ్చిన శివుడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆ బాలుడు అడ్డుకుంటాడు. ఎన్నిసార్లు చెప్పినా ఆ బాలుడు శివుడిని అసలు లోపలికే అనుమతించలేదు. దీంతో ఆగ్రహించిన శివుడు ఆ బాలుడి శిరస్సును ఖండిస్తాడు. అప్పుడే స్నానం ముగించుకుని వచ్చిన పార్వతీదేవి శివుడిని చూసి ఎంతగానో సంతోషిస్తుంది. అయితే కాసేపు ముగిశాక బాలుడి ప్రస్తావన రాగా పరమేశ్వరుడికి అతను తమ బిడ్డ అని చెబుతుంది పార్వతీదేవి. తనను ఎలాగైనా బ్రతికించాలని కోరగా అప్పుడు గజాసురుని ముఖాన్ని బాలుడికి పెట్టి బ్రతికిస్తాడు. అలా గజాసురునికి ఇచ్చిన మాటను శివుడు నిలుపుకుంటాడు. అలా గజముఖం ఉండడం వల్ల గణేశుడికి గజాననుడిగా పేరు వచ్చిందని చెబుతారు. ఇప్పుడు వినాయకుడిని విజ్ఞానాన్ని తొలగించే దేవుడుగా, ఆదిదేవుడుగా ఎందుకు ముందుగా పూజిస్తారన్న విషయం తెలుసుకుందాం. ఒకసారి దేవతలందరూ పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్లి విఘ్నాలు రాకుండా ఉండేందుకు ఒకరిని కొలిచేందుకు అవకాశం ఇవ్వమని కోరతారు. అదే సమయంలో విఘ్ననాయకుని పదవి కోసం గణేశుడు, కుమారస్వామి ఇద్దరు పోటీ పడతారు.
ముల్లోకాలని పుణ్యనదులన్నిటినీ స్నానం చేసి ముందుగా వచ్చిన వారే ఆ పదవికి అర్హులని చెప్పగా వెంటనే కుమారస్వామి తన మయూర వాహనంపై ఎక్కి ప్రయాణం ప్రారంభించాడు. వినాయకుడు మాత్రం నా బలం బలహీనతలు తెలిసి కూడా మీరు ఇలాంటి పోటీ పెట్టడం సబవేనా అని అడగగా అప్పుడు శివుడు వినాయకుడికి ఉపదేశం చేస్తాడట. ఓ మంత్రాన్ని వివరించి తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే దాన్ని పఠించమని చెబుతాడట. అలా మంత్ర పఠనం చేస్తూ వినాయకుడు శివపార్వతుల చుట్టూ తిరుగుతూ అక్కడే ఉండిపోయాడు. ఈ మంత్రం ప్రభావం వల్ల కుమారస్వామికి తను వెళ్ళిన ప్రతి చోట కూడా వినాయకుడే ముందుగా స్నానం చేసి వస్తున్నట్లు కనిపిస్తుందట. అలా భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుడు విఘ్నాలు తొలగించే నాయకుడుగా విఘ్నేశ్వరుడుగా మారిపోయాడు. అప్పటి నుంచి అందరి దేవతల కంటే ముందుగా పూజలు అందుకోవడం ప్రారంభించాడు వినాయకుడు. ఇప్పుడు వినాయక చతుర్థి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. వినాయకునికి చతుర్థి పూజ అంటే చాలా ఇష్టమట. ఈ తిథి నాడు విఘ్నేశ్వరుడు ఉద్భవించాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితిగా మనం గణపతిని పూజిస్తాం. అయితే ప్రతి మాసంలో వచ్చే చవితి గణపతికి ప్రీతికరమే. భాద్రపద శుక్ల చవితి రోజున పార్వతీ పరమేశ్వరులకు కుమారునిగా వినాయకుడు అవతరించినాడు. బ్రహ్మదేవుడు సృష్టి ఆది నిర్వహణకు కలిగే విఘ్నాలు చూసి భయపడి పరబ్రహ్మను ప్రార్థించాడట. ప్రణవస్వరూపుడైన ఆ పరమాత్మ విఘ్నాలను నశింపచేయడానికి గజవదన రూపంలో సాక్షాత్కరించి తన వక్రతుండ మంత్రాన్ని బ్రహ్మకు ఉపదేశించి విఘ్నాలన్నీ హరింపజేశాడట. దీనినే తొలి ఆవిర్భావమని పండితులు అంటున్నారు. కాగా భయరోగాది కష్టాలు సర్వదారిద్ర్యాలు తొలగించే విఘ్నేశ్వరునికి ప్రీతికరమైనది చతుర్థి వ్రతం. ముఖ్యంగా కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి ముఖ్యమైనది. ప్రతి నెల ఆ చతుర్థికి గణపతిని ఉద్దేశించి ఉపవాసమో లేక ఉండ్రాళ్ళో మోదకాలో వంటివి నివేదిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా జరుగుతాయని నమ్మకం. ఇప్పుడు వినాయక చవితికి తప్పకుండా ఉపయోగించాల్సిన 21 పత్రులు, వాటి పేర్ల గురించి తెలుసుకుందాం. మొదటిగా మాచీపత్రి, దీనినే దవనం అని పిలుస్తారు. 2 దూర్వా పత్రం, దీనినే గరిక అంటారు. 3 అపామార్గ పత్రం, దీనినే ఉత్తరేణి అని పిలుస్తారు. 4 బృహతి పత్రం, దీనినే ములక ఆకు అని పిలుస్తారు. 5 దత్తూర పత్రం, దీనినే ఉమ్మెత్త ఆకు అని పిలుస్తారు. 6 తులసి పత్రం, దీనినే తులసాకు అంటారు. 7 బిల్వపత్రం, దీనినే మారేడాకు అంటారు. 8 బదరీ పత్రం, దీనినే రేగాకు అని పిలుస్తారు. 9 చోతపత్రం, దీనినే మామిడాకు అని పిలుస్తారు. 10 కరవీర పత్రం, దీనినే గన్నేరు ఆకు అంటారు. 11 మరువక పత్రం, దీనినే దవనం మరువం అని పిలుస్తారు. 12 షమీ పత్రం, దీనినే జమ్మి ఆకు అంటారు. 13 విష్ణుక్రాంత పత్రం, దీనినే విష్ణుక్రాంత ఆకు అని పిలుస్తారు. 14 సింధువార పత్రం, దీనినే వావిలి ఆకు అని పిలుస్తారు. 15 అశ్వత్థ పత్రం, దీనినే రావి ఆకు అని పిలుస్తారు. 16 దాడిమి పత్రం, దీనినే దానిమ్మ ఆకు అని పిలుస్తారు. 17 జాజి పత్రం, దీనినే జాజి ఆకు అని పిలుస్తారు. 18 శ్యామపత్రం, దీన్నే గుంటగలగర ఆకు అని పిలుస్తారు. తరువాత దేవదారు పత్రం, దీనినే దేవదారు ఆకు అని పిలుస్తారు. 20 గరుడ పత్రం, దీనినే గరుడ పక్షి ఆకారంలో ఉండే ఆకు అని పిలుస్తారు. ఇక ఆఖరిగా భృంగరాజు పత్రం లేదంటే గుంటగలగర ఆకు అని కూడా పిలుస్తారు. దీనినే గలిజేరు ఆకు అని కూడా పిలుస్తారు. ఈ 21 పత్రాలను వినాయకుని పూజలో తప్పకుండా ఉపయోగిస్తారు.